కన్యగర్భాన్ని జన్మించాడు. ఎందుకు అంటే సృష్టించబడిన ఈ సృష్టి పాడైపోతే సృష్టిని రక్షించడానికి రక్షకుడుగా యేసు ప్రభు వారు భూలోకానికి దిగి వచ్చారు. ఆయన 33 సంవత్సరాల పాటు భూలోకంలో బ్రతికి ఆయన చేయవలసిన ప్రాయశ్చిత్త బలి, పాప పరిహారార్థ బలి, పాప విమోచన క్రయధనంగా తను తానే శిలువకు అప్పగించుకుని శరీరంలో ఉన్న రక్తమంతా కూడా ఆయన ధారపోసి మానవాళి యొక్క పాపమును పరిహరించినాడు. ఆయన చేసిన ప్రాయశ్చిత్త బలి ద్వారా సర్వలోక మానవాళి యొక్క పాపం పరిహరించబడుతుంది, పాపం విమోచించబడుతుంది. పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాల్సింది తప్ప మన దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యకార్యాలు లేక జప తపస్సులు, యజ్ఞ యాగాలు ఏవి కూడా నీకు పాప క్షమాపణ కలుగజేయలేవు. ఎందుకంటే పవిత్రమైన రక్తము